ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ ఎవరు కూడా ఫుల్ వీడియో ఎవరు చూడట్లేదండి. 6000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ నాకు కనీసం ఒక 500 1K అయినా వ్యూస్ అనేవి రావట్లేదండి. ప్రతి ఒక్కరూ కూడా మీ అమూల్యమైన సమయాన్ని కొంచెం ఒక 10 నిమిషాలు దీనికోసం అయితే కేటాయిస్తే మీ అందరికీ కూడా కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే లైక్ చేయటం కూడా మర్చిపోతున్నారు. లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. కామెంట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని అయితే కామెంట్ చేయండి. బిడ్డ, ఎప్పుడు మంచి వాళ్ళకే చెడు జరుగుతుంది తండ్రి. నువ్వు ఇప్పుడైనా గొంగళ పురుగుని చూసావా తల్లి? చూశాను సాయి. దానంతటా అదే దాన్ని పట్టుగూళ్ళ బంధించుకుంటుంది. దానికి ఎంత బాధ కలుగుతుంది తల్లి. దాని శరీరం మొత్తం మరో కొత్త రూపం దాల్చినట్లు అవుతుంది. చాలా పెద్ద పరివర్తన. చూసేవాళ్ళు అనుకుంటారు, పాపం ఈ గొంగళి పురుగు ఏం పాపం చేసుకుంది అని. దీనికి ఎంత కష్టం కలుగుతుందో. కానీ నిజానికి ఇది ఒక ప్రక్రియ తల్లి. అవును సాయి, రంగురంగుల అందమైన సీతాకోక చిలుకగా మారే ప్రక్రియ దేన్ని మనుషుల కష్టం అనుకుంటారో నిజానికి అది వారి పరివర్తన సమయం అన్నట్లు. ఎప్పుడూ కూడా నువ్వు సాయి చెప్పిన మాటలను వింటూ శ్రద్ధగా ఉండు. ప్రతి మనిషికి ఇది తెలుసు తల్లి. వాళ్లకు ఏం కావాలో, కానీ మనుషులకు ఏం అవసరమో అది కేవలం భగవంతుడికే తెలుసు. అందుకని సహనాన్ని, నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నీకు ఎప్పుడు అనిపించినా సరే జీవితం నువ్వు ఆశించిన విధంగా సాగటం లేదు అని అప్పుడు అర్థం చేసుకో బిడ్డ. అక్కడ ఈశ్వరుడు అభిష్టం సాగుతుంది అని సమస్తము ఆయనకు అప్పగింపజేసేసి వేడుకొంది దారి చూపించమని. ఆయన వింటారు. ఓం సాయిరామ్. కఠోరమైన కష్టకాలంలో కూడా నువ్వు ఇదే నమ్మకంతో ఉండు బిడ్డ. ఇదే భగవత్ తేజ. ఓం సాయిరామ్. తరువాత మంచి జరుగుతుంది అని సాయి చెప్పిన ప్రతి మాటని నమ్మకంతో, శ్రద్ధతో వినండి. నేను నిన్న మీ ఇంటికి వచ్చాను. మీరు నన్ను గమనించారా? ప్రియమైన, నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటాను. మీ విశ్వాసాన్ని మరియు సహనాన్ని మీతో ఉంచుకోండి. దానిని వదలకండి. శుభవార్త మూలాన ఉంది. నన్ను నమ్మండి బిడ్డ. నేను అసాధ్యాలను సాధ్యం చేయగలను. కష్టకాలంలో మీకు సహాయం చేసిన వ్యక్తులను మరిచిపోకండి. మీతో ఉండవలసిన వ్యక్తులు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తారు. దీపం వెలిగించి నన్ను నమస్కరించి ప్రతి నిత్యం కూడా నా ధ్యానంలో ఉన్నట్లయితే ప్రతి క్షణం కూడా నీకు అంతా మంచే జరుగుతుంది. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరి జీవితంలోని బిడ్డ కొన్ని రోజులు ఉంటాయి. వారు ఏ తప్పు చేయకుండా కూడా బాధను భరించాల్సి ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు అదే ఎదుర్కొంటున్నారు తల్లి. చింతించకండి బిడ్డ. నేను ప్రతీదీ చూస్తున్నాను తల్లి. మీరు ఇప్పుడు ఎంత ఓపికతో ఉన్నారో దానికోసం మీరు 10 రెట్లు విలువైన ఆనందాన్ని అయితే పొందుతావు తల్లి. బిడ్డ,
నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటున్నావా? వింటున్నట్టు నీకు అనిపిస్తుందా? చెప్పు తల్లి, నేను చెప్పే మాటని. బిడ్డ, మనిషి అనుభవం ద్వారా నేర్చుకుంటాడు మరియు ఆధ్యాత్మిక మార్గం వివిధ అనుభవాలతో నిండి ఉంటుంది. అతను అనేక ఇబ్బందులను మరియు అడ్డంకులను ఎదుర్కొంటాడు. అలాగే అవి ప్రక్షాళన ప్రసిద్ధి ప్రోత్సహించటానికి కూడా, పూర్తి చేయటానికి కూడా అవసరమైన అనుభవాలనేవి కావాలి. నువ్వు చింతించకుండా వెళ్ళు. నేను మీకోసం వ్రాసినది జరుగుతుంది, అంతకు మించి జరగదు. ఇతరులను బాధ పెట్టకూడదని నేను నిన్ను ఎలా బాధ పెట్టగలను? ధైర్యంగా ఉండు. నేను మీ కర్మలను రుబ్బుతున్నందున మీరు నొప్పి మరియు సమస్యలను ఎదుర్కొంటున్నారు. గోధుమలు రుబ్బుతున్నప్పుడు అవి నలిగిపోతే వాటి బాధ గురించి ఆలోచించండి. అదే మీ పరిస్థితి కూడా. నేను ఒక్కసారి రుబ్బడం పూర్తి చేసే మీ జీవితంలో అంతా సాఫీగా ఉంటుంది బిడ్డ. మిమ్మల్ని శాంతి మార్గంలో నడుపుతాను తల్లి. ఓపిక పట్టి చూడు. నీ కర్మలన్నింటికీ నా దగ్గర ఖాతా ఉంది. నీ చెడ్డ కర్మలన్నింటినీ నలిపి నిన్ను శాంతి మార్గంలో పెడతాను తల్లి. తల్లి, సద్గురు స్తోత్రాలను ఎప్పుడు హృదయపూర్వకంగా పఠించేవారు. అలాగే సద్గురువు ఒడిలో తన చివరి శ్వాస కూడా తీసుకుంటారు బిడ్డ. ఎవరైనా ఏదైనా అడగాలని నా దగ్గరికి వస్తే ఆ భక్తుడిని ఖాళీగా ఎలా వెనక్కి పంపగలను చెప్పు తల్లి. అలాంటిది నా స్వభావం కాదు. నా భక్తుడు ఆశతో నా దగ్గరకు వస్తాడు. నేను నా భక్తుడిని నిరాశపరచను తల్లి. నా భక్తుడిని ఖాళీగా నేను వెనక్కి పంపించను కూడా. మీరు భ్రమల ప్రపంచంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు కదా తల్లి. ఎప్పుడు ద్వేషంగా మాట్లాడకండి, ఇతరులపై పగ పెంచుకోకండి కూడాను. అలాగే మరియు ఇతరులను ఎప్పుడు మోసం చేయకండి తల్లి. మీరు నన్ను జపించండి, ఆ సాయి నామాన్ని జపిస్తూ ఉండండి. నేను ఒక చిన్న కథ చెప్తాను. అది ఏంటి అంటే, ఒక చిన్న మాట కూడా. అది నీకు చాంద్ పాటిల్ 2 నెలల సుదీర్ఘ శ్రద్ధతో మరియు ఫలించిన శోధన తర్వాత చాంద్ పాటిల్ కోల్పోయిన గుర్రాన్ని బాబా ఎలా గుర్తించారు అసలు? ఈ కథ అనేది నీకు తెలుసు కదా బిడ్డ. తెలియకపోతే నువ్వు సాయి సచ్చరిత్ర వీడియోని చూడాలి ఖచ్చితంగా. నువ్వు ఆ కథ గురించి కూడా తెలుసుకో బిడ్డ. శ్రద్ధగా విను ఆ కథని. తల్లి, మీరు ఎందుకు చాలా ఒత్తిడికి గురవుతున్నారో? జీవితంలో అప్పుడప్పుడు క్షణాలు వస్తాయి, కానీ దాన్ని పోగొట్టుకోవద్దు. నేను నీతో ఉన్నాను, విశ్వాసం కలిగి ఉంటానని మర్చిపోవద్దు. నీ విశ్వాసమే నీకు అతిపెద్ద ధైర్యం. నువ్వు చదవటం ఉపయోగం ఏమిటి? మళ్ళీ చదవటం ఏంటి? మీరు సాధన చేయకపోతే మీరు చదివినది ఏమిటి? సమాచారం సరిపోదు, పరివర్తన ముఖ్యం. నువ్వు సాయి సచ్చరిత్రని ఎన్నిసార్లు చదివినా, అలాగే ఎన్నిసార్లు వినినా దానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ హృదయాన్ని మార్చుకోకండి, కరుణతో నింపండి. సాయి నామంతో సాయి నామాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉండు తల్లి. బిడ్డ, నేను ఒక చిన్న మాటని నీతో చెప్తున్నాను బిడ్డ. మీ హృదయంలోని ప్రతి బాధాకరమైన కేకలు నన్ను చేరుతున్నాయి బిడ్డ. నీ బాధల్ని భరించలేకపోతున్నావు కదా బిడ్డ. ఇది మరికొన్ని రోజులలో ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ. నన్ను నమ్ము. విశ్వాసం మరియు సహనం కలిగి ఉండు బిడ్డ. నేను మీ బాధలను నయం చేస్తాను. ఆ సమయం కూడా చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు నన్ను నమ్ము బిడ్డ.
ఎప్పుడూ కూడా నువ్వు ఈ రోజుల్లో ప్రజలు వాస్తవికత అంటే ఏమిటో మరిచిపోయి మాయ విషయాలకు భౌతిక ప్రపంచానికి బానిసలయ్యారు. నా ప్రియమైన పిల్లలు బయటకు వెళ్ళి వృద్ధులతో గడపండి తల్లి, సేవ చేయండి, ఆహార దానం కూడా చేయండి, పేదలకు సహాయం చేయండి, మీ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకొని మరియు ఇతరులకు సహాయం చేయండి. ఇతరులకు అవగాహన కల్పించి జీవితాన్ని ఇచ్చినందుకు రాముడికి కృతజ్ఞతలు చెప్పండి. ఓం సాయిరామ్. మీ దగ్గర ఎంత ఉంటే అందులో సగభాగాన్ని లేకపోతే పావు వంతునైనా సహాయం చేయండి, దానం అయితే చేయండి. ఆ సాయినాథుడికి చాలా ఇష్టమైనది అది. అలాగే ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.